హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వైస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్తో. లాస్ట్ క్లాస్లో మనము ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో మనము డిఫెన్స్ టెక్నాలజీని స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ చూడండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ చూస్తే ఈ టాపిక్ 2 మనకు కవర్ అయిపోయింది. ఇప్పుడు టాపిక్ 1ని మనము డివైడ్ చేద్దాము. ఎలా అంటే స్పేస్ టెక్నాలజీ అండ్ పాలసీస్, ఓకే, ఇదొకటి. డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇలా మనము 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుంటే ఇవాళ మనము డిఫెన్స్కి సంబంధించి మనకు ఏదైతే డిఆర్డిఓ అండ్ ఐజిఎండిపి ఏదైతే ఉందో ఈ 2 టాపిక్స్ని మనము ఇవాళ కవర్ చేద్దాము. సో డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఏ దేశంకైనా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. ఎందుకంటే ఒక కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ, సావరెనిటీ కానీ జియో ఎకనామిక్ ఆర్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవాలంటే ఆ కంట్రీ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట. సో మన కంట్రీకి సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరిని అంటాం మనం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే. అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరి దగ్గర ఉంది అని అంటే మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్తాము, ఓకే. సో మనము ఇవాళ డిఆర్డిఓ గురించి తెలుసుకుందాం. డిఆర్డిఓ మనకు టాపిక్ ఇచ్చారు సిలబస్లో. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అంటాము, ఓకే. ఇది ఎప్పుడు మనకు ఫామ్ అయింది అంటే 1958లో ఫామ్ అయిందనమాట, విత్ ద మర్జర్ ఆఫ్ 3 మేజర్ ఆర్గనైజేషన్స్. అవి ఏంటి అంటే మనకు టీడీఈఎస్ అని అంటాము, టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఓకే, TDE, and Directorate of Technical Development and Production, DTDP, and last one Defense Science Organization, DSO. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ని కలిపితే మనకు డిఆర్డిఓ ఫామ్ అయిపోయిందనమాట, ఓకే. సో డిఆర్డిఓ ఈజ్ ఫార్మ్డ్ బై 3 మేజర్ ఆర్గనైజేషన్స్ అని మనం చెప్తాము. హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉంది అంటే మనము డిఆర్డిఓ భవన్ న్యూఢిల్లీలో ఉంది. మేనేజ్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని మేనేజ్ చేస్తుంది అనమాట. చైర్మన్ ఎవరు? కరెంట్ చైర్మన్ మనకు డిఆర్డిఓ అంటే డాక్టర్ సమీర్ వి కామత్. కరెంట్ ల్యాబొరేటరీస్ అంటే మనకు డిఆర్డిఓ అనేది మనకు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాబట్టి రీసెర్చ్ చేయాలంటే మనకు ల్యాబొరేటరీస్ కావాలి. అలా మనకు ఓవరాల్గా చూసామంటే కరెంట్లీ 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో. సో ఏ స్టేట్లో మనకు ఏమేమి ఉన్నాయి అనేది మనము ఇక్కడ కూడా ఫోకస్ చేయాల్సిన టాపిక్ అన్నమాట. సో ఓవరాల్గా మనం ఇవన్నీ కానీ చూసినట్లుంటే మనకు 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయంట. మనము కొన్ని ఇంపార్టెంట్ ల్యాబొరేటరీస్ని ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డిఆర్డిఓ ల్యాబొరేటరీ అనురాగ్ ఎక్కడ ఉంది అని అడిగితే మనకు ఇక్కడ హైదరాబాద్లో ఉందన్నమాట, ఓకే. సో డిఆర్డిఓ ల్యాబొరేటరీ దిహార్ ఎక్కడుంది అంటే మనకు ఇక్కడ లేహ్ దగ్గర ఉందన్నమాట. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ల్యాబొరేటరీస్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాటి లొకేషన్ ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ మనకు ఎగ్జామ్లో ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ చూస్తే ఇట్ ఈస్ హెడెడ్ బై సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డీజీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఆర్డిఓ అనమాట. ఈ డీజీ కింద సైంటిస్టులు అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట చీఫ్ కంట్రోలర్స్గా, అండ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఇవి ఏవైతే మనము 52 ల్యాబొరేటరీస్ అని చెప్తున్నామో ఈ 52 ల్యాబొరేటరీస్ మనకు 7 క్లస్టర్స్ ఆఫ్ టెక్నాలజీని డెవలప్ చేస్తాయన్నమాట. ఈ 52 ల్యాబొరేటరీస్ అవి ఏంటి అనేది మనము ఫర్దర్గా చూద్దాము. మరి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి డిఆర్డిఓలో అంటే డిఆర్డిఓ మేజర్ రెస్పాన్సిబిలిటీ మనం ఏం చెప్తామంటే ఇండిజినస్గా మనము డెవలప్ చేయాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది మొదటిగా మనము చెప్పుకునే రెస్పాన్సిబిలిటీ అని చెప్తామన్నమాట. సో ఏదైనా ఒక టెక్నాలజీ, ఫర్ సపోజ్ ఒక మిసైల్ టెక్నాలజీ తీసుకుంటే, మిసైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఎనీథింగ్ తీసుకుంటే అది ఇండియన్ డిజైన్ అయి ఉండాలి, మనమే దాన్ని డెవలప్ చేయాలి అండ్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం మనకు డిఆర్డిఓలో అని చెప్తాము. సో అలా మనం చూస్తే ఎలక్ట్రానిక్స్ కానీ, కాంపాక్ట్ వెహికల్స్ కానీ, మిసైల్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మ్యాండేట్గా ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్తో మన డిఫెన్స్ టెక్నాలజీని అనేది ఉండాలి అని డిఆర్డిఓ చెప్తుందన్నమాట, ఓకే. ఇంకా ఇదే కాకుండా డిఆర్డిఓ ఇంకా ఏం మనకు డెవలప్ చేస్తుందంటే కౌంటర్ మెజర్స్ కూడా డెవలప్ చేస్తుందంట. కౌంటర్ మెజర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ NBC థ్రెట్స్ అని అంటాము. NBC అంటే N అంటే న్యూక్లియర్,
బి అంటే బయోలాజికల్, సి అంటే కెమికల్. సో ఏదైనా ఒక దేశం నుంచి మనకు న్యూక్లియర్ కానీ బయోలాజికల్, కెమికల్ ఏదైనా ఒక థ్రెట్ అనేది మనకు ఒక దేశం నుంచి వస్తుంది అని మనకు ముందుగానే అవగాహన ఉందనుకోండి. సో డిఆర్డిఓ ఏం చేస్తుంది, దీనికి కౌంటర్గా దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే కౌంటర్ మెషర్స్ అనేవి డెవలప్ చేయాలి, నేషనల్ సెక్యూరిటీకి అనేది డెవలప్ చేస్తుంది అనమాట డిఆర్డిఓ కౌంటర్ మెషర్స్ని. సో దీంతో పాటు ఏంటంటే మనకు ఇండియన్ ఇండస్ట్రీస్. సో డిఆర్డిఓ ఉద్దేశం ఏంటి, మనకు ఇండిజినస్ డెవలప్మెంట్ కదా. సో ఓన్లీ డిఆర్డిఓ వల్ల అయితే అది కుదరదు. సో ఏవైతే ఇండిజినస్లీ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్తో టైఅప్ అయ్యి డిఆర్డిఓ ఏం చేస్తుంది, ఒక గ్లోబల్ కాంపిటీషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఏం చెప్పుకుంటాం, ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి, అంటే ఆత్మనిర్భర్ అవ్వాలి, అండ్ మేక్ ఇన్ ఇండియా అనేది ప్రమోషన్లో ఉండాలి. ఓకే, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ మనకు డిఆర్డిఓ అని చెప్తాము, అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిఆర్డిఓ అని చెప్తాము. ఇందాక ల్యాబొరేటరీస్లో 7 క్లస్టర్స్ అని చెప్పుకున్నాము కదా, ఆ 7 క్లస్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాము. సో డిఆర్డిఓ మనకి ఏం చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది అని చెప్తాము. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దేంట్లో మనకు 7 టెక్నాలజికల్ క్లస్టర్స్ అని చెప్తాము. ఒక్కొక్కటి కానీ మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఏరోనాటిక్స్ సిస్టమ్. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకు డిఆర్డిఓ ఏరోనాటిక్స్ అంటే మనకు ఏవైతే ఈ ఎల్సిఏ తేజస్ ఏదైతే ఉందో, మనకు ఎల్సిఏ తేజస్ మనం ఏం చెప్తాము, లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తాం కదా, లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అని చెప్తాము. ఇది మనకి ఎవరు డెవలప్ చేస్తారు, హెచ్ఏఎల్ వాళ్ళు డెవలప్ చేస్తారనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తారు. ఇది ఎక్కడుంది, మనకు బెంగళూరులో ఉంది. ఓకే, సో ఇదేంటి మనకు ఇండిజినస్లీ డెవలప్డ్. సో ఇండిజినస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, ఇంకా మనకు యుఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాము. అంటే మనము ఈ ఎయిర్ ఏదైతే డ్రోన్స్ అవి ఉంటాయో, ఓకే, ఈ డ్రోన్స్ అవి మనము యుఏవీస్లో కౌంట్ చేస్తామన్నమాట. సో ఇందులో మనము యుఏఈ ఎగ్జాంపుల్ చూస్తే లక్ష్య, నిశాంత్, ఇవి మనము డ్రోన్స్ ఎగ్జాంపుల్స్గా చెప్తామన్నమాట. ఓకే, సో లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, ఇంకా ఏరోస్టాట్ అంటే ఏంటంటే ఇది ఒక మిలిటరీ సర్వైలెన్స్ అనమాట. ఇట్స్ లైక్ అ బలూన్ లాగా అని చెప్తాం మనము. ఇది ఒక మిలిటరీ సర్వైలెన్స్ చేస్తుంది ఇది కూడా. ఓకే, ఈ రకంగా అంటే ఇవన్నీ మనకి ఏంటి, గాల్లో మనకు సర్వైలెన్స్ చేసేవి అంటే ఏరోనాటిక్ సిస్టమ్స్. సో ఈ క్లస్టర్ మనకు డెవలప్ చేస్తుంది అనమాట. ఈ పైన ఉన్న ల్యాబొరేటరీస్లో డిఫరెంట్ సెంటర్స్లో ఉన్న ల్యాబొరేటరీస్లో మనకి ఇవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఏరోనాటిక్స్కి సంబంధించి టెక్నాలజీ. నెక్స్ట్ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్. మనకి ఏవైతే ఈ మిసైల్స్ ఉన్నాయో, ఈ నాగ్, పృథ్వీ, త్రిశూల్, బ్రహ్మోస్, ఇవన్నీ కూడా మనము డిఫరెంట్ మిసైల్స్ మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము. ఈ మిసైల్స్ అన్ని డెవలప్మెంట్ మనకు మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఈ క్లస్టర్లో డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంకా మనకు డిఆర్డిఓ ఏం డెవలప్ చేస్తుందంటే నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ అని ఒకటి చెప్తాము. సో ఇంతవరకు మనము ఏం చూసాము, మిసైల్స్, ల్యాండ్, ఎయిర్, ఇప్పుడు మనము వాటర్ చూద్దాము. సో అండర్ వాటర్ మనకు ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ కావాలో ఆ డిఫెన్స్ సిస్టమ్ని డిఆర్డిఓ ఏమేమి డెవలప్ చేస్తుందంటే మనకు సోనార్స్ అనమాట ఎస్పెషల్లీ. ఓకే, సోనార్స్ అంటే ఏంటంటే ఇవి అండర్ వాటర్ సర్వేలెన్స్ చేస్తాయన్నమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన షిప్ ఇక్కడ ఉంది, ఇండియన్ వాటర్ టెరిటరీలో ఉంది. ఓకే, సో ఈ ఎడ్జ్ దాటగానే మనకి ఇదేంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అనమాట. సో మనం ఇక్కడ సర్వేలెన్స్ చేయడానికి ఉండదు మనకి ఈ ఏరియాలో అంతా. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే వెజల్ అంటే ఈ షిప్నే మనము వెజల్ అంటాం అనమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే సోనార్స్ని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. సో ఇవేం చేస్తాయి, అట్ ఏ సర్టెన్ రేంజ్ వరకు కూడా ఇవి ఇంకా కూడా సర్వేలెన్స్ చేస్తాయన్నమాట. సో దీనివల్ల మనకేమవుతుంది, మన వాటర్లో కాకుండా బయట వాటర్లో ఉన్నా కూడా మనకు నిఘా అనేది ఉంటుందన్నమాట. ఓకే, అలా సోనార్స్ని డెవలప్ చేస్తుంది డిఆర్డిఓ. సో సోనార్స్ మనము ఎగ్జాంపుల్ చూస్తే హంస, నాగన్, ఉషుస్ అండ్ మిహిర్ అనేవి మనము సోనార్స్ చూస్తాము. నెక్స్ట్ టార్పీడోస్ అంటే మనం చూసే ఉంటాం చాలా మూవీస్లో, ఇలా సబ్మెరీన్స్ ఉంటే ఇలా అవి సబ్మెరీన్స్ ఏం చేస్తాయి, టార్పీడోస్ని వదులుతాయి అన్నమాట. ఓకే, సో ఇటు పక్క ఉన్న సబ్మెరీన్ ఆర్ వార్షిప్ని డిస్ట్రాయ్ చేయడానికి టార్పీడోస్ని వదులుతుంది. సో ఇవి టార్పీడోస్. ఇదేంటి మనకు నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్. నెక్స్ట్ మనం చూస్తే మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కంప్యూటేషనల్ సిస్టమ్స్ అండ్ సైబర్ సిస్టమ్స్.
ఓకే, ఇదేంటంటే మేజర్గా సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇది బాగా ఫోకస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, డెవలప్మెంట్. నెక్స్ట్ ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్. ఇందులో ఏంటంటే మనకు కాంబాటింగ్ అంటే మనకు ఏవైతే ట్యాంకులు కానీ ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే అర్జున ట్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్ పినాకా అంటాము. పినాకా మనకు మల్టిపుల్ బ్యాలిస్టిక్ క్రూజ్ మిసైల్ లాగా చెప్తాం మనము. ఓకే, ఇంకా మనము ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా ఏంటి మనకు ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మనకు ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూస్తే కమ్యూనికేషన్స్లో రాడార్స్ అని మనం చెప్తాము. సో రాడార్స్ ఏంటంటే మనకు ఇది ఒక డివైస్ అనమాట. రాడార్ అనేది ఒక డివైస్ మనకు ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ని పాస్ చేస్తుంది అనమాట ఇలా. ఓకే, ఈ సౌండ్ వేవ్స్ని పాస్ చేసినప్పుడు ఏదైతే ఈ సౌండ్ వేవ్ని రీచ్ అయ్యి ఏదైనా ఒక ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ రీచ్ అయినప్పుడు ఈ సౌండ్ వేవ్ టచ్ అయితే మనకి ఏం చెప్తుందంటే సౌండ్ వేవ్ సో ఫలానా డైరెక్షన్లో మనకు ఒక పొజిషన్లో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఇంత స్పీడ్తో వస్తుంది, ఈ డైరెక్షన్లో ఉంది అని మనకు ముందే ఇన్ఫామ్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మిసైల్ కానీ ఏదైనా అటాక్ చేస్తుంటే మనము ప్రిపేర్డ్గా ఉండొచ్చు అనమాట. సో ఇలా మనకు రాడార్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ మనకు డెవలప్ చేస్తుంది డిఆర్డిఓ. దీంతోపాటు మనము లైఫ్ సైన్సెస్ కూడా డిఆర్డిఓ డెవలప్ చేసేది మనం చూస్తాము. సో లైఫ్ సైన్సెస్లో మనం చూస్తే ఈ క్లస్టర్ మనకు రీసెర్చ్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రైల్వేస్లో మనకు బయో టాయిలెట్స్ అని ఉంటాయన్నమాట, ఇన్స్టాల్ చేశారు బయో టాయిలెట్స్. సో ఇందులో ఏంటంటే డిఆర్డిఓ ఒక ఫంగస్ని డెవలప్ చేసింది వాళ్ళ ల్యాబ్లో. సో డిఆర్డిఓ రైల్వేస్కి ఒక ఫంగస్ని ఇస్తుందన్నమాట. సో ఆ ఫంగస్ ఏం చేస్తుందంటే ఈ బయో టాయిలెట్స్లో ఉండే వేస్ట్ని డీకంపోజ్ చేస్తుందన్నమాట అట్ ఎ ఫాస్టర్ పేస్లో. ఓకే, సో ఇలా మనము వన్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము. ఇంకొకటి మనకు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్కి మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే డిఆర్డిఓ వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ మనము ఏమంటామంటే INMAS అంటాము, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైన్డ్ సర్వీసెస్. ఇది మనకి ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద డిఆర్డిఓ ల్యాబొరేటరీ ప్లస్ హైదరాబాద్లో ఉండే రెడ్డీస్ ల్యాబొరేటరీ. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే కోవిడ్కి వ్యాక్సిన్ మందుని ఒక మెడిసిన్ని కనుక్కున్నారనమాట. దాని పేరు ఏంటంటే 2DG అనమాట. ఓకే, సో ఈ 2DG ఏంటంటే 2-డిఆక్సీ డి గ్లూకోజ్. ఓకే, సో ఇలాంటి ఇన్వెన్షన్స్ కూడా మనకు డిఆర్డిఓ చేసేది చూస్తాము. ఓకే, సో ఇంకా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి మనకు డిఆర్డిఓ డెవలప్ చేసినవి అని అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ని అటాచ్ చేశాను ఇందులో చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్ అని అంటాము. అంటే మనకు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మనకు మన ఆర్మీ పనిచేస్తుంటారు కదా. సో హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మన కోసం ఆర్మీ వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ జరిగే రీసెర్చ్ కానీ లేకుంటే సోల్జర్స్ కానీ ఈ లే లదాఖ్ ప్రాంతాలలో కానీ కార్గిల్లో కానీ వీళ్ళకి ఏంటంటే కూలర్ టెంపరేచర్స్ బాగా చాలా తక్కువలో ఉంటాయి కాబట్టి పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో డిఆర్డిఓ ఎలాంటి సూట్ని డెవలప్ చేసిందంటే ఇక్కడ చూడండి 3 టైప్స్ ఆఫ్ సూట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో 3 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ సూట్స్ని డెవలప్ చేసిందనమాట. ఇందులో ఏంటంటే మనకు ఏదైతే హీట్ మనకు బాడీలోంచి లూజ్ అయిపోతుందో త్వరగా, ఒకవేళ చల్లటి ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ఆ హీట్ లాస్ని వాటర్ లాస్ని బాడీలో నుంచి పోకుండా ఇది ప్రూఫ్ లాగా పెడుతుంది అనమాట. అంటే చాలా ఎక్కువగా హీట్ని లూజ్ అవ్వకుండా బాడీ ఈ క్లాత్ అనేది మెయింటైన్ చేస్తుందన్నమాట. టెంపరేచర్ మనం చూస్తే కానీ 15 degrees నుంచి -50 degrees వరకు కూడా ఇది కాంబినేషన్లో ప్రిపేర్ అయ్యిందనమాట. ఓకే, సో ఈ కాంబినేషన్స్లో టెంపరేచర్ని టాలరేట్ చేసేలాగా థర్మల్ ఇన్సులేషన్ని ఓకే ఈ క్లాతింగ్ని డిఆర్డిఓ డెవలప్ చేసిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ప్రళయ్ అని ఒకటి చెప్తాము. సో ప్రళయ్ అనేది ఏంటంటే మనకు ఒక క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం అనమాట. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే ల్యాండ్ పై నుంచి ల్యాండ్ పైనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనకు ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటాము. ఇది ఒక షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. మనకు బిలో 500 kilometers మనం దీన్ని చూస్తామన్నమాట. 150 to 500 kilometers. సో ప్రళయ్కి స్పెషాలిటీ ఏంటి మరి ఇప్పుడు డెవలప్ అయిన ప్రళయ్కి అని అంటే, సో
ప్రళయ్ కానీ మనం చూస్తే ఇది ఫర్ సపోజ్ నాకు ఇక్కడ టార్గెట్, మనము ఏ దగ్గర ఉన్నామనుకోండి, బి దగ్గర మన టార్గెట్ ఉంది. సో మనం ఏం చేసాము, ప్రళయ్ని ఇక్కడ ఫైర్ చేసాము. సో ప్రళయ్ ఇక్కడికి వెళ్తుంది. బి ఏం చేసిందంటే ఇక్కడ చూసి ఆల్రెడీ ఒక మిసైల్ వస్తుంది మన సైడ్ అని వాళ్ళు టార్గెట్ని చేంజ్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారనమాట. సో ఇలా టార్గెట్ని చేంజ్ చేసినా కూడా ఏం చేస్తుంది ప్రళయ్, అది కూడా టార్గెట్ డైరెక్షన్ని చేంజ్ చేసుకొని ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకు ప్రళయ్లో ఉన్న ప్రత్యేకత అని చెప్తాము. దీన్ని మనకి ఎక్కడ టెస్ట్ చేశారంటే ఒడిషా కోస్ట్ దగ్గర దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ వరల్డ్ మార్కెట్లో కూడా ఏంటంటే షార్ట్ రేంజ్ మిసైల్స్కి బాగా ఎక్కువగా డిమాండ్ ఉందన్నమాట కంపేర్డ్ టు లాంగ్ రేంజ్. సో లాంగ్ రేంజ్ కంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ ఏవైతే మనకు 500 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటాయో వాటికి ఎక్కువగా డిమాండ్ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం, కంట్రోల్డ్ ఏరియల్ డెలివరీ సిస్టమ్. సో ఇదేంటంటే మనకు ఇక్కడ చూడండి ఈ పారాషూట్ ఉంది కదా ఇక్కడ. సో ఇదే అనమాట మనకు CAD S-500. ఇదేంటంటే మనకు 500 kgs వరకు కూడా ఇది పేలోడ్ని తీసుకెళ్తుంది అనమాట. ఇది RAP అంటే రామ్ ఎయిర్ పారాషూట్. సో ఇది మనకు ఎలాగైతే మనము ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ని వాడతామో అలా ఇది గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ GPS సిస్టమ్ని యూజ్ చేసి ఇది టార్గెట్ సైట్కి రీచ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇదేంటి కంట్రోల్డ్ ఏరియల్ డెలివరీ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూడండి, పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అని అంటాము. సో ఇదేంటి అంటే మనకు పినాకా అనేది ఇది ఒక మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ సిస్టమ్. ఇక్కడ చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ పినాకా. ఇదేంటంటే ఒక్కసారిగా అంటే 44 సెకండ్స్లో మనకు 12 రాకెట్స్ని ఇది ఫైర్ చేయగలదన్నమాట. ఓకే, సో మనకేంటిది 44 సెకండ్స్లో 12 రాకెట్స్ని ఫైర్ చేయగలదు. ఇది మల్టిపుల్ బ్యారెల్స్, మనకి ఇదేంటి మల్టిపుల్ బ్యారెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, సో ఇదేంటంటే మనకు కరెంట్లీ ఇండియన్ ఆర్మీ యూజ్ చేసేది 35 to 37 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే పినాకా సిస్టమ్ని యూజ్ చేస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనకు 45 కిలోమీటర్స్ రేంజ్లో ఉండేదానికి 45 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళటానికి టెస్టింగ్ అనేది ఇంకా జరుగుతుందన్నమాట. ఓకే, ఇదేంటి పినాకా. సో పినాకా అనే వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో మనకు రామాయణంలో రాముడు సీతా స్వయంవరంలో ఏదైతే ధనస్సును విరిచేస్తారో శివుని ధనస్సును, ఆ ధనస్సు పేరు పినాకా అనమాట. సో అలా దీనికి పేరు వచ్చింది, పినాకా, దీని పేరు పెట్టారు. నెక్స్ట్ వన్ చూద్దాం, స్మార్ట్ అని చెప్తాము. సో అన్నట్టుగానే ఇది చాలా స్మార్ట్ అనమాట. ఎలా అంటే ఇది ఒక మిసైల్ అండ్ టార్పిడో రెండు కాంబినేషన్లో కలిపి ఉంటుందని బిల్డ్ చేశారనమాట. దీన్ని సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ అని దీన్ని అంటాము. సో ఇది ఎక్కడ అంటే మనకు వార్షిప్స్లో ఏవైతే మనకు సముద్రం పైన వార్షిప్స్లో కానీ లేదా ఇలా సముద్రం ఒడ్డున కోస్టల్ ఏరియా నుంచి అయినా కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏంటి వార్షిప్, ఈ స్మార్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో స్మార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫర్ సపోజ్ మన షిప్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడెక్కడో ఎనిమి మిసైల్ సబ్మెరీన్ మనకు వస్తుంది. సో మనం ఏం చేస్తాము, మన వార్షిప్లో నుంచి ఇలా స్మార్ట్ని ఫైర్ చేస్తాము. సో స్మార్ట్ని ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉండే మిసైల్ తీసుకొస్తుంది అనమాట ఒక సర్టెన్ డిస్టెన్స్కి. సో మిసైల్కు ముందర వార్ హెడ్ అనేది అంటాం మనము. సో ఈ వార్ హెడ్ దగ్గర ఏముంటుందంటే టార్పిడోని పెడతారనమాట. సో వన్స్ మిసైల్ పైన అవ్వగానే ఎప్పుడైతే ఇది ఇంకా టార్గెట్ రీచ్ అవుతుంది అని అనుకున్నప్పుడు సో మిసైల్ ఏం చేస్తుంది, టార్పిడోని రిలీజ్ చేస్తుంది. సో టార్పిడో రిలీజ్ అయ్యి ఇలా వాటర్ని టచ్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ టచ్ అయ్యే ముందు టార్పిడోకి ఒక చిన్న పారాషూట్ ఉంటుందన్నమాట. సో పారాషూట్ ఎందుకు పెట్టారంటే ఏదైతే ఈ వెలాసిటీ ఏదైతే ఉందో అంటే స్మూత్గా ఎంటర్ అవ్వాలి వాటర్లోకి టార్పిడో అని ఉద్దేశంతో, స్మూత్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ టార్పిడోని ఇలా పారాషూట్ కడతారనమాట. చిన్న పారాషూట్ ఇక్కడ ఉంటుంది. సో వన్స్ ఇది వాటర్ టచ్ అవ్వగానే పారాషూట్ డిటాచ్ అయిపోతుంది అండ్ టార్పిడో ఇలా ఎంటర్ అవుతుందన్నమాట. త్రూ ఫస్ట్ నోజ్ ఉంటుందన్నమాట. టార్పిడో నోజ్ టచ్ అయిపోయి ఇలా ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ని అది ఫాలో చేసి బ్లాస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో అందుకే దీని పేరు స్మార్ట్, సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకు అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ అని అంటాం అనమాట. సో ఇదేంటంటే మనకు ఫర్ సపోజ్ మన షిప్ ఇక్కడ ఉంది. ఓకే, పైనుంచి ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి మన మీద మిసైల్ ఫైర్ చేసింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ షాఫ్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇందాక పీనాకాలో మనకు 44 సెకండ్స్కి 12 మిసైల్స్ మనకు లాంచ్ అవుతాయి అని చెప్పాను కదా, సేమ్ అలాగే ఒకటి తర్వాత ఒకటి అలా
సేమ్ అదే బ్యారెల్, అలాంటి బ్యారెల్లో ఏం చేస్తారంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇది ఉంటుందన్నమాట. దీన్ని ఫైర్ చేస్తారు షాఫ్ట్ టెక్నాలజీని. ఓకే, సో ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఎనిమి మిసైల్ ఏదైతే మన షిప్ వైపు వస్తుందో అది ఏం చేస్తుంది, ఈ ఫైర్ అయిన ఏదో ఒక రాకెట్ దీని వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది టార్గెట్ని మిస్ చేస్తుంది, మన షిప్ ఏమో సేఫ్గా ఉంటుంది. అంటే ఇదేంటి, ఎనిమి మిసైల్ని డీవియేట్ చేయడానికి మనం ఈ టెక్నాలజీని వాడతాము. సో దీనివల్ల ఏంటి, మన షిప్ సేఫ్ ఉంటుందన్నమాట. సో డిఆర్డిఓ ఏం చేసిందంటే 3 వెరైటీస్ని ఇందులో వీళ్ళు డెవలప్ చేశారు. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ అని చెప్తాము షాఫ్ట్ టెక్నాలజీ. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ డిఆర్డిఓ అని చెప్తాము. నెక్స్ట్ మనం చూద్దాము ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో IGMDP అని అంటాము. ఇదేంటంటే మనకు డిఆర్డిఓలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ అని చెప్తామన్నమాట. ఓకే, డిఆర్డిఓలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్. సో ఇంతవరకు మనం ఏవైతే మిసైల్స్ గురించి చెప్పుకున్నామో ఇందాక పైన, ఆ మిసైల్స్ అన్నీ కూడా మనకు ఈ ప్రాజెక్ట్స్ కిందనే మనకు ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, ఇంకా మనం ధనుష్ ఇంకా ఫర్దర్గా చూస్తాం అవేంటని. సో మనకి ఈ IGMDP మనకు ఎప్పుడు అప్రూవ్ అయింది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అంటే జూలై 26, 1983లో అప్రూవ్ అయింది. సో దీన్ని అసలు డెవలప్ చేసింది ఎవరంటే నన్ అదర్ దాన్ అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అవర్ రినోడ్ బిలవ్డ్ సైంటిస్ట్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. ఓకే, సో మరి దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే డిఆర్డిఓ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టర్స్ బోర్డ్ ఇద్దరు దీన్ని మేనేజ్ చేస్తున్నారనమాట ఈ ప్రోగ్రామ్ని. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనం ఇందాక డిఆర్డిఓకి చెప్పుకునేవి దీనికి కూడా చెప్పుకుంటాము. కొంచెం స్పెసిఫిక్గా మనము ఎస్పెషల్లీ మిసైల్ ఓరియంటెడ్గా ఓకే వీటికి ప్రోగ్రామ్ తగ్గట్టుగా మనం చెప్పుకుంటాం అనమాట. ఒకటి ఇండిజినస్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే మనము ఏదైతే మనము రిలయింగ్ ఆన్ ఇంపోర్ట్స్, ఫర్ సపోజ్ మనం ఈ రఫేల్ జెట్స్ రఫేల్ కోసం మనం ఫ్రాన్స్ మీదనో డిపెండ్ కాకుండా, లేకుంటే రష్యా నుంచి వచ్చే మిసైల్స్ కోసం డిపెండ్ కాకుండా, మనము బయట కంట్రీస్ నుంచి డిపెండ్ కాకుండా ఓన్గా మనమే డెవలప్ చేసుకోవాలి అని ఇందులో సిగ్నిఫికెన్స్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ కట్టింగ్ ఎడ్జ్ ప్లాట్ఫామ్. అంటే మనకి ఎవరైతే మనకు స్పెషలైజ్ సైంటిస్టులు ఏవైతే ఇండియన్ సైంటిస్టులు ఉంటారో వాళ్ళకు ఈ క్రిటికల్ టెక్నాలజీస్లో వర్క్ చేసే ఒక గొప్ప ప్లాట్ఫామ్ IGMDP ఇస్తుంది అని చెప్తాము. ఇంకా స్ట్రాటజిక్ డిటరెన్స్ అంటే మనకు ఏదైతే నేషనల్ సెక్యూరిటీకి ఎస్పెషల్లీ మన బార్డర్ కంట్రీస్లో ఏవైతే మనకు ప్రాబ్లం ఉంటుందో, పాకిస్తాన్ కానీ ఇక్కడ చైనా కానీ, ఓకే, సో స్ట్రాటజిక్గా మనకు ఒక డిటరెన్స్ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది త్రూ మిసైల్ డెవలప్మెంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ టెక్నాలజికల్ స్పిన్ ఆఫ్స్. అంటే మనము ఇంతవరకు ఈ మిసైల్స్ గురించే కాదు, ఇప్పుడు సివిలియన్ స్పేస్కి సంబంధించి ఆటోమేటివ్ డెవలప్మెంట్స్కి సంబంధించి కూడా IGMDP వర్క్ చేస్తుంది అని చెప్తాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో మనం బాగా టెక్నాలజీ డెవలప్ చేస్తే మనకేమవుతుంది, మనము ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ వీళ్ళకి ఏంటంటే మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్ బాగా సేల్ చేస్తామన్నమాట. ఓకే, సో వీళ్ళ నుంచి మనకు మంచి డిమాండ్ ఉంటుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద. సో దీనివల్ల మనకు అల్టిమేట్గా ఏమవుతుంది, గ్లోబల్గా రికగ్నిషన్ ఉంటుంది, ప్లస్ మన మేక్ ఇన్ ఇండియా గోల్స్ కూడా మనము రీచ్ అవుతాం అనమాట. సో ఏ మిసైల్స్ మనకు IGMDP డెవలప్ చేసింది అని అంటే మనము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఇక్కడ చెప్పుకుంటాము. పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, అగ్ని అని మనము డిఫరెంట్ రేంజెస్లో మనం చెప్పుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మిసైల్ ఏంటి అనేది చూద్దాము. సో ఒక మిసైల్, ఓకే, సో మిసైల్ మనకు ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్గా దీన్ని మనము వార్ హెడ్ అంటామన్నమాట. సో ఏదైతే ఒక మిసైల్ టచ్ అయ్యి బ్లాస్ట్ అవుతుందో అదే మనము ఈ వార్ హెడ్. అంటే ఇది ఒక ఎక్స్ప్లోజివ్ అనమాట ఇది. ఓకే, సో దీనికి అటాచ్డ్గా మనకి ఏముంటుందంటే కంట్రోల్డ్ అండ్ గైడెడ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే ఈ మిసైల్ ఇటు వెళ్ళాలా, ఎంత దూరం వెళ్ళాలి అనేది ఈ గైడెన్స్ అనేది ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. తర్వాత మనము ఫ్యూయల్ చూస్తాము, సాలిడా ఫ్యూయలా ఏంటి అని, ఓకే, ఫ్లూయిడా అని. నెక్స్ట్ ప్రొపెలెంట్ సిస్టమ్ చూస్తాము. ఓకే, ప్రొపల్షన్ సిస్టమ్. ఇలా మనము ఒక మిసైల్ అనేది ఇది ఒక బేసిక్ రఫ్ డయాగ్రామ్. ఓకే, ఇంకా దీంట్లో కూడా రకరకాలు మనం చూస్తాము, బట్ బేసిక్గా అర్థం అవ్వడానికి ఈజీగా చెప్పాను. సో ఇందులో మనకేంటంటే ఒక మిసైల్ని మనం ఏమంటామంటే ఇది ఒక అన్మాన్డ్ రాకెట్ వెహికల్ అంటామన్నమాట. అన్మాన్డ్ రాకెట్ విచ్ ఇస్ డిజైన్డ్ టు క్యారీ పేలోడ్ విచ్ ఇస్ డిజైన్డ్ టు
ఎయిమ్ డెస్ట్రాయ్ అ టార్గెట్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ టార్గెట్ని కానీ డిస్ట్రాయ్ చేసే ఉద్దేశంతో ఒక ఇంటెలిజెంట్ అన్మాన్డ్ రాకెట్ని మనం ఏమంటాం, మిసైల్ అని అంటాం అనమాట. అర్థమైంది అనుకుంటా ఈజీగా మిసైల్ అంటే ఏంటని. సో ఇక్కడ మనం చూస్తున్నాము మిసైల్స్, డిఫరెంట్ మిసైల్స్ మనం చూస్తామన్నమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఓకే, ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఇలా మనము రకరకాలుగా మిసైల్ని చెప్పుకుంటాం. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఏంటి, రెండు కూడా ల్యాండ్ పైనే ఉంటాయి అన్నమాట. సో టార్గెట్ ఏ నుంచి టార్గెట్ బి అంటే మనకు ఫస్ట్ సపోజ్ ఇండియాలో ఇక్కడ నుంచి చైనాలో ఇక్కడి వరకు త్రూ ల్యాండ్ మనము లాంచ్ చేసేవన్నమాట, సర్ఫేస్ టు సర్ఫేస్. నెక్స్ట్ మనము సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇప్పుడు మనకు టార్గెట్ ఎక్కడుంది, ఇక్కడ ఎయిర్లో ఉందన్నమాట. ఇలా సర్ఫేస్ నుంచి ఎయిర్కి టార్గెట్. కొన్నిసార్లు ఎయిర్ టు ఎయిర్ అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్కి ఇలా మనము టార్గెట్ చేస్తే దీన్ని మనము ఎయిర్ టు ఎయిర్ అంటాము. ఇలా మనకు రకరకాలుగా మిసైల్స్ అనేవి ఉంటాయి. సో పృథ్వీ అనేది మనకి ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, ఇక్కడ మనము డిఫరెన్స్ చూద్దాము. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి అండ్ క్రూజ్ మిసైల్ అంటే ఏంటి. మనకు మిసైల్స్ రెండు రకాలని చెప్తాం, బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్ అని రెండు రకాలు అంటాం అనమాట. ఓకే, బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే మనకు ఇది ఒక పారాబోలా లాగా ఇలా వెళ్తుందనమాట. ఓకే, ఇలా వెళ్ళాలి పారాబోలా లాగా. క్రూజ్ మిసైల్ ఏంటంటే మనకు ఇది స్టార్టింగ్లో కొంచెం ఇలా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చి చిన్న పారాబోలా ఫామ్ అయిన తర్వాత ఇది క్రూజ్ అంటే స్ట్రైట్గా ఇలా వెళ్తుందనమాట. ఓకే, స్ట్రైట్ లైన్లో ఇది ఫ్లై అవుతుందన్నమాట. ఓకే, ఇంకా ఇదేంటంటే క్రూజ్ మిసైల్ మనకు లోవర్ ఆల్టిట్యూడ్స్లో వెళ్తుందనమాట. సో లోవర్ ఆల్టిట్యూడ్స్లో వెళ్తుంది కాబట్టి ఇది కొన్నిసార్లు రాడార్కి దొరకదు. సో రాడార్కి దొరకనప్పుడు ఏమవుతుంది, ఎనిమికి తెలియదు కదా మన క్రూజ్ మిసైల్ వస్తుందని. సో మనం ఈజీగా తొందరగా టార్గెట్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఎనిమి మనల్ని డిస్ట్రాయ్ చేయలేడు దారిలో. కానీ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ఇది చాలా పై నుంచి వెళ్తుంది కాబట్టి ఇది హయ్యర్ ఆల్టిట్యూడ్. ఓకే, ఇది హయ్యర్ ఆల్టిట్యూడ్స్ నుంచి వెళ్తుంది అనమాట. సో హయ్యర్ ఆల్టిట్యూడ్ వెళ్తుందంటే ఇది వచ్చేలోగా ఎనిమికి తెలిసిపోతుంది, రాడార్ రేంజ్లోకి ఇది వచ్చేస్తుంది. సో దీన్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని మనము చెప్తామన్నమాట. ఈజీగా ఇది డిటెక్ట్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మనకు క్రూజ్ మిసైల్లో జెట్ ఇంజిన్ అనేది ఉంటుందన్నమాట. జెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తారు. బ్యాలిస్టిక్ మిసైల్లో ఏంటంటే రాకెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏం చేస్తుందంటే గ్రావిటీని యూజ్ చేస్తుందన్నమాట. అది ల్యాండ్ అవ్వడానికి గ్రావిటీ అనేది కావాలి దానికి. క్రూజ్ మిసైల్కి గ్రావిటీతో అవసరం లేదు. ఓకే, ఇది బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్ డిఫరెన్సెస్. ఓకే, సో అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనకు బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్ అని మనం చెప్తే ఇక్కడ పృథ్వీ మనకేంటి, ఇప్పుడు మనకు ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు మనకనంటే ఒకటి అది సర్ఫేస్ టు సర్ఫేసా లేకుంటే సర్ఫేస్ టు ఎయిరా ఇలా అడుగుతారు. లేదా నెక్స్ట్ అది బ్యాలిస్టిక్ మిసైలా లేకుంటే క్రూజ్ మిసైలా అని అడుగుతారు. నెక్స్ట్ దాని రేంజ్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో పేలోడ్ కెపాసిటీ ఏంటి అని అడుగుతారు. ఇవే మనకి ఎగ్జామ్లో మిసైల్స్ నుంచి వచ్చేవి. ఓకే, సో ఇక్కడ చూస్తే పృథ్వీ మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ మిసైల్, ఇది మనకు బ్యాలిస్టిక్ మిసైల్. ఆకాష్ మనకు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్. ఓకే, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ మనకు త్రిశూల్. అగ్ని ఏమో మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ మీడియం రేంజ్. ఓకే, నాగ్ ఏంటంటే మనకు యాంటీ ట్యాంక్ మిసైల్ అని చెప్తాము. ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేసా సర్ఫేస్ టు ఎయిరా అది ఏంటి అనేది. సో ఫస్ట్ చూద్దాం పృథ్వీ. సో పృథ్వీ కని మనం చూస్తే ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ అని చెప్తాం. పృథ్వీలో మనం టోటల్గా 3 వేరియంట్స్ ఉన్నాయని చెప్తాము. సో 3 వేరియంట్స్లో మనము ఫస్ట్ వేరియంట్ ఆర్మీకి, సెకండ్ వేరియంట్ ఎయిర్ ఫోర్స్లో, థర్డ్ వేరియంట్ నేవీలో చూస్తాము. సో ఆర్మీలో మనము 150 రేంజ్, ఓకే 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది వెళ్తుంది. పేలోడ్ కెపాసిటీ ఏమో 1000 అనమాట. అన్నిటికీ 1000 పెట్టుకోండి, కానీ పృథ్వీ 2కు మాత్రం 500 to 1000. ఓకే, ఇలా పెట్టుకోండి. ఎయిర్ ఫోర్స్లో మనకు 350 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది పృథ్వీ 2 వెళ్తుంది. నేవీలో ఏమో 350 కిలోమీటర్స్ రేంజ్ వరకు పృథ్వీ 3 వెళ్తుంది విత్ 1000 పేలోడ్ కెపాసిటీతో. ఓకే, సో ధనుష్ అనేది ఏంటంటే మనకు పృథ్వీ యొక్క వేరియంట్ అని చెప్తాము. ధనుష్ ఇందులో పేలోడ్ కెపాసిటీ ఏంటంటే 500 kgs వరకు ఉంది. ఇక్కడ మనం ఇంతవరకు పేలోడ్ కెపాసిటీ చూస్తే మనం ఇక్కడ 1000 వరకు మనం చూస్తాము. ఓకే, హైయెస్ట్
సో మనము ధనుష్లో 500 kgs వరకు కూడా మనము చూస్తామన్నమాట. సేమ్ పృథ్వీ మిసైల్ లాగానే ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, త్రిశూల్ మిసైల్. సో త్రిశూల్ కానీ మనం చూస్తే ఇదేంటి, మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్తాము. దీని రేంజ్, షార్ట్ రేంజ్ మనం చూస్తే 9 to 12 kilometers రేంజ్లో మనం దీన్ని చెప్తామన్నమాట. ఓకే, దిస్ ఇస్ త్రిశూల్ మిసైల్. నెక్స్ట్ వన్ ఆకాష్. సో ఆకాష్ ఏంటి, మనకు సర్ఫేస్ టు ఎయిర్, ఇలా సర్ఫేస్ టు ఎయిర్ అనమాట. సో దీని రేంజ్ ఏంటి మనకు అంటే 4.5 kilometers to 25 kilometers. కొన్నిట్లో మనము ఇది 30 kilometers వరకు అని కూడా కొన్నిట్లో మెన్షన్ చేస్తుంది ఇంటర్నెట్లో. సో 4.5 to 25 kilometers రేంజ్, ఇది ఆపరేషనల్ రేంజ్ అని చెప్తాము. అండ్ ఇట్ వెయిస్ 710 kilograms. ఓకే, ఇదేంటి ఆకాష్ మిసైల్. నెక్స్ట్ వన్ చూడండి, నాగ్ మిసైల్. నాగ్ మిసైల్ ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇది యాంఫిబియస్ నేచర్ అని చెప్తాము. అంటే ఇది ఎర్త్ పైన, ఎయిర్లో అండ్ వాటర్, ఈ మూడిట్లో కూడా ఇది పనిచేస్తుంది అనమాట. అందుకే దీన్ని యాంఫిబియస్ నేచర్ అని చెప్తాము. సో దీని రేంజ్ కానీ మనం చూస్తే మనకు 0.5 to 4 kilometers రేంజ్ వరకు దీని ఆపరేషనల్ రేంజ్ ఉంటుంది. సో ఇదే మిసైల్ మనకు ఇక్కడ చూడండి హెలినా అని ఉంది కదా. సో హెలినా ఏంటంటే మనకు ఇది ఒక హెలికాప్టర్లో ఇన్స్టాల్ చేస్తారనమాట. హెలికాప్టర్ నుంచి దీన్ని ఫైర్ చేశారంటే సో ఈ నాగ్ లాంచ్ చేస్తారనమాట హెలికాప్టర్ నుంచి. దీన్ని ఏమంటాము, హెలినా అని అంటాము, ఆర్ ధ్రువాస్త్ర అని కూడా మనము అంటామన్నమాట. ఓకే, ఇదేంటి మనకు నాగ్ మిసైల్, ఇది యాంటీ ట్యాంక్ మిసైల్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ చూడండి, అగ్ని మిసైల్. సో అగ్ని మిసైల్ కానీ మనం చూస్తే ఓవరాల్గా 5 చెప్పుకుంటామన్నమాట. అగ్ని 1, 2, 3, 4, 5 అని. ఓకే, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో అగ్ని 1 మనకు 700 kilometers with 12 tons మనం చూస్తాము. అగ్ని 5 ఏమో మనము 5000 kilometers 50 tons వరకు మనం చూస్తాము. ఓకే, సో మనకు పేలోడ్ కెపాసిటీ, ఫ్యూయల్ అండ్ వార్ హెడ్ ఏంటి అనేది మనకు ఎస్పెషల్లీ మనము రేంజ్ అండ్ పేలోడ్ మీదనే మనము ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. ఇదేంటి మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నాగా ఇలా పారాబోలాలో వెళ్తాయని. ఓకే, సో అగ్ని 5 ఏదైతే ఉందో అది మనకు రీసెంట్గా లాంచ్ అయిందనమాట. దీనికి ఏం పేరు పెట్టారంటే మిషన్ దివ్యాస్త్ర అని పెట్టారనమాట DRDO వాళ్ళు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది మిర్వ్ టెక్నాలజీతో ఇది ఎక్విప్ అయిందనమాట. మిర్వ్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అని అంటాము. సో అంటే ఏంటంటే ఒక్కసారి కానీ దీన్ని బ్లాస్ట్ చేశారనుకోండి, ఓకే, ఈ వార్ హెడ్ ఏదైతే ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ ఇలా డివైడ్ అయిపోయి మల్టిపుల్ ప్లేసెస్లో ఉండే టార్గెట్స్ని ఇది బ్లాస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, ఎయిమ్ చేస్తుందన్నమాట. మల్టిపుల్ టార్గెట్స్ అంటే ఒకటి వదిలితే చాలు, మనము 5-10 టార్గెట్స్ని మనము ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటి మనకు మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించిందంటే అగ్ని 5 మిసైల్కు సంబంధించింది అని చెప్తాము. ఓకే, సో దీని రేంజ్ ఏంటి మనకు మోర్ దాన్ 500 kilometers. దీన్ని ఎందుకు డెవలప్ చేసిందంటే ఇండియా ఎస్పెషలీ మనకు చైనాని అలర్ట్ చేయడానికి, అంటే చైనాకి వార్నింగ్ ఇవ్వడానికి అగ్ని 5 మిసైల్ని లాంచ్ చేసిందనమాట ఎస్పెషల్లీ. సో ఇండియాలో మనము ఫస్ట్ సపోజ్ లేహ్ నుంచి కానీ మనము ఈ అగ్ని 5 మిసైల్ని లాంచ్ చేసామనుకోండి, చైనాలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ని అట్లీస్ట్ కవర్ చేస్తుందన్నమాట ఈ ఒక్క మిసైల్. ఓకే, సో దిస్ ఇస్ అగ్ని 5 మిసైల్. సో ఒక నోట్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇదేంటంటే మనకు గవర్నమెంట్ మనకు రీసెంట్గా ఒక కమిటీని కూడా ఫామ్ చేసిందనమాట, DRDOని రిఫార్మ్ చేయాలి అని. సో దానికి హెడ్ ఎవరున్నారంటే ప్రొఫెసర్ విజయ రాఘవన్ గారు ఉన్నారు. సో రీసెంట్గా వీళ్ళు వాళ్ళ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది January 2024లో. ఓకే, సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, రిఫార్మ్ DRDO రిఫార్మ్కి హెడ్ ఎవరు అని అడిగితే. సో ఇవాళ మనము డిఫెన్స్ టెక్నాలజీ గురించి క్లాస్ని ఫినిష్ చేసాము. ఈ PDF మీకు టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన లింక్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది మెయిల్స్ అండ్ మెసేజెస్ పెట్టారు త్వరగా కంప్లీట్ చేయండి అని సిలబస్ని. బట్ ది థింగ్ ఈజ్ ఐఎమ్ ఇన్ మై ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో చాలా నాకు కాంప్లికేషన్స్ ఉన్నాయి కరెంట్లీ. కొంచెం డిఫికల్ట్గా ఉందన్నమాట టార్గెట్ని టైం టు టైం కవర్ చేయడానికి సిలబస్కి. బట్ ఎనీహౌ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కవర్ ది సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
సో రీసోర్సెస్ మనకు ఇవన్నీ మనము ఎక్కడ ఏ బుక్స్లో చదవాలి అనేది మనకు రీసోర్సెస్ లిస్ట్ ఆల్రెడీ సోర్సెస్ లిస్ట్ ప్రొవైడ్ చేసి ఉంది టెలిగ్రామ్ లింక్లో. ఓకే, అందులో మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.